అండి, వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు వారణాసి వ్లాగ్స్. ఇవాళ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అందరికి ఇష్టమైన వ్లాగ్ గంగా హారతి. సో గంగా హారతిని అందరు చాలా మంది చూసుంటారు. మనం డిఫరెంట్ ప్లేసుల్లో కూర్చొని చూస్తాము. సో నేను కూడా అలా 3 ప్లేసుల్లో, అంటే ఒకటి పైన బిల్డింగ్స్ ఉంటాయి కదా, అక్కడ కూర్చొని చూశాను. అండ్ ఫ్రంట్ రోలో, అంటే కరెక్ట్ గంగా హారతి పూజారి ఎక్కడైతే ఇస్తారో ఆ రోలో, ఫస్ట్ రోలో కూర్చొని చూశాను. అండ్ సేమ్ టైం ఫ్రంట్ సైడ్లో బోట్లో కూడా కూర్చొని చూశాను. మనకు అందరికి అక్కడక్కడ కూర్చుంటాం, కానీ ఆ ఫ్రంట్ రోలో కూర్చునే వాళ్ళను విఐపీలనో లేదంటే స్పెషల్ దర్శనం వాళ్ళనో అనుకుంటాము. అలా కాదు. యాక్చువల్గా ఏంటంటే మనం కూడా కూర్చోవచ్చు. జనరల్గా గంగాహారతి స్టార్ట్ అయ్యే ముందు అక్కడ టేబుల్స్ వేసుకొని ఒకరిద్దరు కూర్చొని ఉంటారు లెఫ్ట్ సైడ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఫ్రంట్ రోలో కూర్చోవాలి అని అన్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారు, రేపు ఈ టైంకి రండి అని. అలాంటి చెప్పినప్పుడు వీ హ్యావ్ టు పే వాళ్లకు 100%. మనం కూడా VVIP లాగా ఫ్రంట్ రోలో కూర్చొని గంగా హారతిని మనసారా చూసుకోవచ్చు అనమాట. ఇది విషయం. ఓకేనా? సీక్రెట్ ఆల్రెడీ రివీల్ చేసినా లేదు.
మీరు అబ్జర్వ్ చేసుంటే 9 మంది పూజారులు కిందికి వెళ్ళి గంగమ్మ ఒడ్డున మనతోటి సంకల్పం చెప్పిస్తారు కదా కొంతమందితో, అది మనతో చేపిస్తారనమాట. బట్ నేను కొంచెం ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల సంకల్పం మిస్ అయ్యాను. కానీ అంత హారతి అయిపోయాక అంతమంది పూజారులు కిందికి వచ్చి మన ఫ్యామిలీని తీసుకెళ్లి గంగమ్మ దగ్గర మళ్ళీ సంకల్పం చెప్పించి సపరేట్ గా స్పెషల్ గా పూజ చేయించారు అండ్ హారతి ఇప్పించారు. ఇంకొక 1-2 వ్లాగ్స్ లో వారణాసికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లోజ్ చేస్తాను. దాంట్లో మీకు గైడ్ నంబర్ కానీ అన్ని కానీ డీటెయిల్స్ ఇస్తాను. సో వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ప్రాపర్ గవర్నమెంట్కి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన గైడ్స్ వాళ్ళు. సో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళతో మనము టైప్ అయినప్పుడు ముందే ఇక్కడ నుంచి మాట్లాడుకొని పోతే వాళ్ళు అన్ని ప్రాపర్గా తీసుకెళ్తారు. మనకి ఏ హెడేక్ ఉండదు. బట్ ఎక్కడ ఎంత పే చేయాలన్నది మాత్రం చెప్తారు. అక్కడ అంత పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇది సంగతి. ఓకేనా? సో మీ అందరికి గంగాహారతి నచ్చింది అనుకుంటాను. అయినా గంగాహారతి నచ్చని వాళ్ళంటే ఎవరుండరు. బట్ ఇంత దగ్గరకు చూసుకొని ఇంత దగ్గర కూర్చొని చేపించుకోవడం అనేది అందరికి నచ్చుతుంది. కాబట్టి నేను కూడా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ.
ఈసారి నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కూడా ఫ్రంట్ రోలో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.